హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ షెడ్యూల్స్ యొక్క షార్ట్ కట్స్. కాన్స్టిట్యూషన్ ప్రకారం మన దేశంలో ఉన్న షెడ్యూల్ 12 షెడ్యూల్. అందులో మొదటిది రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతాలు. రాష్ట్రాలు 28 స్టేట్స్ ఉన్నాయి మన దేశంలో, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటి గురించి తెలియజేసే ఆర్టికల్ 1 to 4 ఆర్టికల్స్ ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తాయి. రెండవ షెడ్యూల్ రాష్ట్రపతి రాజ్యాంగ పదవుల జీతభత్యాలు. రాష్ట్రపతి రాజ్యాంగ ఎమ్మెల్సీస్ మినిస్టర్స్ యొక్క జీతభత్యాల గురించి తెలుస్తుంది. వాటికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ ఇక్కడ చూద్దాం. 59 సబ్ ఆర్టికల్స్ 3, 60 సబ్ ఆర్టికల్ 3 ఇలా ఆర్టికల్స్ చాలా ఉంటాయి. మూడవ షెడ్యూల్ పదవి ప్రమాణ స్వీకారం. ఈ పదవి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆర్టికల్స్ 75 ఆర్టికల్స్ సబ్ ఆర్టికల్స్ 4, 188 ఆర్టికల్స్ ఇలాంటి ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ మూడో షెడ్యూల్లో రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతికి సంబంధించిన పదవి స్వీకరణ గురించి ఈ షెడ్యూల్లో లేదు. రాష్ట్రపతికి సంబంధించింది ప్రత్యేక ఆర్టికల్ ద్వారా తెలియజేశారు. ఆర్టికల్ 60 ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్. ఉపరాష్ట్రపతి కూడా ప్రత్యేకమైన ఆర్టికల్లో ప్రమాణ స్వీకారం గురించి తెలియజేశారు. నాలుగో షెడ్యూల్ రాజ్యసభలో సీట్ల కేటాయింపు. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ 4 సబ్ ఆర్టికల్ 1, 80 సబ్ ఆర్టికల్ 2 ఆర్టికల్. ఈ రాజ్యసభ సీట్ల కేటాయింపు అనేది అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజల జనాభాను ఉద్దేశించి నిర్ణయిస్తారు. 10 లక్షల జనాభాకి ఒక సీటు కేటాయింపుగా జరుగుతుంది. ఐదో షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన. దీనికి సంబంధించి ఆర్టికల్ 244 సబ్ ఆర్టికల్ 1. షెడ్యూల్ తెగల ప్రాంతాలు అంటే ట్రైబల్ ఏరియా గురించి తెలియజేస్తుంది షెడ్యూల్. సిక్స్త్ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లోని గిరిజన పాలన. మనకి 8th షెడ్యూల్లో షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన ఇచ్చి అయినా కూడా 6వ షెడ్యూల్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ఈ 4 స్టేట్లోని స్పెషల్ కేటగిరీ ఇచ్చారు. ఎందుకంటే ఇందులో ఉన్న షెడ్యూల్ తెగలు అనేవి చాలా వరకు అన్ని ట్రైబ్స్ వస్తాయి. కానీ దీంట్లో మాత్రం స్పెషల్లీ గిరిజన పాలన అంటే స్వయం ప్రతిపత్తి పాలన గురించి మాత్రమే తెలియజేస్తాయి. దీనికి సంబంధించిన ఆర్టికల్ 244 సబ్ ఆర్టికల్ 2, 275 సబ్ ఆర్టికల్ 1. 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. ఆర్టికల్ 246 అనే తెలుస్తాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అంటే ఇప్పుడు వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ అలాంటి వాటికి ఫైనాన్షియల్ కానీ, ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ గురించి కానీ దేని గురించి ఈ షెడ్యూల్లో తెలియజేస్తారు. నెక్స్ట్ షెడ్యూల్ 8th షెడ్యూల్ అధికార భాషలు. దీనికి సంబంధించిన ఆర్టికల్ 344 సబ్ ఆర్టికల్ 1, 351. మన దేశంలో ప్రస్తుతానికి 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. 9th షెడ్యూల్ భూ సంస్కరణలు, జమీందారీ వ్యవస్థ, భూపరిమిత చట్టాలు. ఈ భూ సంస్కరణలు, జమీందారీ వ్యవస్థ అనేది మనకు బ్రిటిష్ కాలంలో నుండి ఉన్నది. దీనికి సంబంధించిన ఆర్టికల్ 31B. 10th 40 ఫిరాయింపుల చట్టాలు, అనర్హతలు. దీనికి సంబంధించిన ఆర్టికల్ 102 సబ్ ఆర్టికల్ 2, 191 సబ్ ఆర్టికల్ 2. ఈ 40 ఫిరాయింపుల చట్టాలు అనేది ఒక పార్టీ నుండి గెలిచిన తర్వాత ఒక నెలలోపు ఇంకొక పార్టీలోకి వాళ్ళు వెళ్తే ఈ షెడ్యూల్ ద్వారా వాళ్ళకి అనర్హత వేటు వేయడం జరుగుతుంది. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాలు అనేది 1985లో రాజీవ్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ షెడ్యూల్ ని కాన్స్టిట్యూషన్ లో చేర్చారు. పంచాయతీ వ్యవస్థ. నెక్స్ట్ షెడ్యూల్ పంచాయతీ వ్యవస్థ, అనర్హతలు. ఈ పంచాయతీ వ్యవస్థ అనేది 73 అమెండ్మెంట్ యాక్ట్ 1992లో ఈ పంచాయతీ వ్యవస్థలో అనర్హతలు అనే షెడ్యూల్ ని చేర్చారు. ఈ పంచాయతీ విధులు అనేవి 22 ఉంటాయి. 92లో ఈ షెడ్యూల్ ని చేర్చిన తర్వాత కూడాను 1993 ఏప్రిల్ 24లో అమల్లోకి వచ్చింది ఈ పంచాయతీ వ్యవస్థ అనేది. ఏప్రిల్ 24ను పంచాయతీ రాజ్ డేగా జరుపుకుంటారు. మన దేశంలోని మొట్టమొదటి పంచాయతీ రాజస్థాన్ స్టేట్ లోని నాగోర్ పంచాయతీ. నెక్స్ట్ షెడ్యూల్ మున్సిపాలిటీ అధికార విధులు. ఈ మున్సిపాలిటీ అధికార విధుల షెడ్యూల్ ని కూడా 1992 74 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చారు. దీనికి సంబంధించిన ఆర్టికల్ 243W నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ 12 షెడ్యూల్ కి సంబంధించిన షార్ట్ కట్ తెలుసుకుందాం. అదేంటంటే టీఎస్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఫస్ట్ టీ అంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఈ అంటే ఎంప్లాయ్మెంట్, శాలరీస్ మనకి ఐడియా ఉంటుంది కదా, అందుకే ఈ అనే వర్డ్ తీసుకున్నాం ఇక్కడ లెటర్. నెక్స్ట్ ఏ పదవి ప్రమాణ స్వీకారం. ఏ అంటే ఓట్స్ లాగా అడ్మినిస్ట్రేటివ్ ఓట్స్ అంటాం కదా ప్రమాణ స్వీకారం, అందుకే ఏ అనే లెటర్ యూజ్ చేస్తాం. ఆర్ ఫర్ రాజ్యాంగ సభలో సీట్ల కేటాయింపు. ఎస్ ఫర్ షెడ్యూల్ తెగలు.
అస్సాం, మేఘాలయ, త్రిపుర అదర్ స్టేట్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఓ అనే లెటర్ యూజ్ చేసాం. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర మధ్యలో అధికార విభజన. ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది. ఇది విభజన అనేది రిలేషన్ గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎఫ్ లెటర్ యూజ్ చేసాం. నెక్స్ట్ అధికార భాషలు అఫీషియల్ లాంగ్వేజ్ లాగా ఓ తీసుకున్నాం. నెక్స్ట్ భూ సంస్కరణలు ల్యాండ్ రిఫార్మ్స్ ఎల్. పార్టీ ఫిరాయింపుల చట్టాలు యాంటీ డిఫెక్షన్ లా దాంట్లో డి లెటర్ యూజ్ చేసాం. పి ఫర్ పంచాయతీ వ్యవస్థలు, ఎం ఫర్ మున్సిపాలిటీస్. సో టోటల్లీ years of old PM is the shortcut for 12 schedules in the constitution. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.